ఓకే, నమస్తే అండి. ఇక్కడ మనం నల్గొండ జిల్లా అన్నవాళ్ళ దగ్గర ఉన్నాము. ఇక్కడ స్టోరీ ఏంటంటే అన్నవాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇయర్ నాటేద్దామని బాగా కరిగట్టి చేసుకున్న తర్వాత రేపొత్తాను 25 రోజులకి వేసిన నాటు 45 రోజులు దాకా నాటేయలేదంట. ఇక ఈ లొల్లే వద్దు అనే ఉద్దేశంతో అక్కడ లాస్ట్ ఇయర్ ఒక మిషన్ దగ్గర మేము కన్సల్ట్ అయితే ఒక రైతు దగ్గర పోయి చూసిండు. ఆ ఏరియా చూసిన తర్వాత ఈ మిషన్ తెచ్చుకున్నాడు. ఈ మిషన్ తెచ్చుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కొత్తలో వచ్చినప్పుడు నారు వేయడం కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ఇక మొత్తం సక్సెస్ చేసి ఇంట్లో వద్దన్నా కూడా ఒప్పించి ఒక్క మిషన్ కొంటా అని వచ్చినారు వీళ్ళు ముగ్గురు. బట్ తర్వాత ఏం చేసిందంటే మనిషికి ఒక మిషన్ కొనుక్కున్నారు. టోటల్ ఈ రోజు మొత్తం ముగ్గురు కలిసి మంచి సక్సెస్ ఉన్నది, పర్ఫెక్ట్ ఉన్నది అని చెప్పారు. సరే ఎంత చెప్పినా కూడా మాకు మిషన్ గురించి నేను చెప్తే గొప్ప అమ్ముకున్నట్టు 100 డబ్బు కొట్టినట్టు ఉంటుంది కానీ సరే అన్న వాళ్ళతో ముచ్చట చెప్తాం. సరే చెప్పండి. నమస్తే. మీకు మీ పేరు ఇట్లా డీటెయిల్స్ చెప్పండి. నా పేరు పాక వెంకటయ్య, నల్గొండ జిల్లా. ఇప్పుడు మిషన్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? పోయిన సంవత్సరం కూలీలతో తట్టుకోలేని పరిస్థితుల్లోనే ఈ రోడ్ వచ్చినాం. లాస్ట్ ఇయర్ ఇబ్బంది ఎట్లా చాలా ఇబ్బంది పడ్డాం. నెల దాటిపోయినా కూడా నారు వేయలేకపోయాం. కొంత నారు వదిలిపెట్టాం, మళ్ళా పోసుకున్నా మళ్ళా నెలకి వేయలేకపోయాం నాటు. తర్వాతనే ఏమన్నా కానీ కొందాం పని వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మేము 3 మిషన్లు కొనేసాం. ఇక మేము తట్టుకోలేకపోయినాం. కూలీలతో రావట్లేరు, ఏం చేయం. ఆడ కూడా జనం అసలు ఈ ఊర్లో ఇప్పుడు జనం మిషన్ పొలాలు నాటేసే జనం లేరు. ఎకరాల కొద్ది పొలాలు పెరిగిపోతున్నాయి తప్ప కానీ ఉన్నోళ్ళు పాతోళ్ళు తప్ప ఇవాళ కొత్తగా నాటేస్తానికి వచ్చిన వాళ్ళు లేరు ముందుకు. ఆ పాతోళ్ళని పట్టుకొని ఏమంటే ఏ లేక తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ మిషన్ కొన్నాం సార్. మేము మిషన్ కొన్నాం, వేసినాం, మంచిగా జరిగింది. ఎన్ని ఎకరాలు వేస్తారు మొత్తం? నేను కారుకు ఒక 15 ఎకరాల మంచి 20 ఎకరాల మధ్య నేస్తాను. నాది 15 ఎకరాలు వేయడానికి ఎంత ఖర్చు వచ్చేది అప్పుడు మనుషులతో? మనసు ఎకరానికి 5,000 రూపాయలు తీసుకునేది. ఆటో కిరాయి మా మీదే పడేది, థమ్సప్లు మేమే పోసేది. అన్ని మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ వచ్చేది, తీసుకొచ్చి మళ్ళీ పొలం కాడ వచ్చేది. నడుచుడు లేదు. ఎంత దూరం ఉన్నా గానీ ఆటో 1000 రూపాయలు పడేది ఆటో కిరాయి. 15 ఎకరాలకు ఎంత వచ్చేది? ఎంత ఖర్చు వచ్చేది? ఎకరానికి 5,000 చొప్పున చూడండి సార్. 89,000 వచ్చేది. 89,000 లక్ష దాటేది. 89 లక్ష వచ్చింది కదా. లక్ష వచ్చి ఇప్పుడు 15 ఎకరాలు నాటేసిన. ఇప్పుడు నేను నా ఖర్చు మిషన్ కొనుక్కు నాకేం ఖర్చు ఉంది? నారు పోసిన నాడే కూలీలో పెట్టుకున్నాను. మా ఇద్దరు దంటకు ఇంకో 2 పెట్టుకున్నాం. రోజుకి ఎన్ని ఎకరాలు పోసేది? రోజుకు 3 ఎకరాల నుంచి 4 ఎకరాల మధ్యన పోసుకున్నాం. ఒక 5 పెట్టుకుని 5 రోజులు పోసేదా? ఎంత మొత్తం? 5 రోజులు పోసుకున్నాం. ఓకే. ఏడా ఎన్ని ఎకరాలు వేసేది రోజు? మేము మాది నిమ్మలంగా చేపట్టి మీరు 2.5-3 లోపల వేసుకున్నాం సార్. మాదే అంత అవతల ఆతృప్తులు లేదు. మేము అన్నం గిట్టి తిన్నాం, అన్ని పనులు తీర చేసుకుని వచ్చి అప్పుడు మేమే తల్లి ఒకరు నారు పెట్టుకునేది, ఒకరు వేసేది. ఎంత ఖర్చు వచ్చింది అప్పుడు? 1,00,000 రూపాయలు దాటింది. ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పుడేమో సార్ మిషన్ ఖర్చు తప్పితే మాకేం పెట్రోల్ ఖర్చు, మాకేం ఖర్చు? 33,000 రూపాయలు పెట్రోల్. 3,000 రూపాయలు పెట్రోల్. అంతకన్నా ఎక్కువ 3,000 పెట్రోల్ అంతకేం పోయలే. మేము 3,000 రూపాయల లోపలనే పెట్రోల్ సరిపోయింది మాకు. మా చేసుకున్నాం. సరే, ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటే మిషన్ వేయడానికి ఇట్లా మీ లెక్క 15-20 ఎకరాల రైతులు కొనడానికి చాలా మంది ఉన్నారు మన తెలుగు రంగ రాష్ట్రాల్లో. భయపడుతున్నారు, సక్సెస్ లేదా? మీరు కూడా భయపడరు కదా? కొత్త మేము ఒక రైతు కాడికి అడిగి సూచొచ్చినాక దిగాం. ఏం చెప్పారు? అప్పుడు అనుకున్నాం, మేము కూడా భయపడాం సార్. మీ మిషన్ అంటే సరే సక్సెస్ అవుతా కాదని అవతల వాళ్ళు కూడా ఏడనే పల్లె మిషన్ వచ్చి మా ఇంట్లో మమ్మల్ని తిట్టిండ్రు అన్నా కానీ ముందుకు వచ్చినాం. వేయాలి మేము ఇద్దరు మిషన్ తోనే నష్టమే కానీ లాభంగా వచ్చినాం. పర్వాలేదు సార్, మాకు ఇబ్బంది అయితే ఏం లేదు. మిషన్ తోని సూపర్ నాటు పడదు. దంటూ ఇప్పుడు దగ్గర ఒక పిల్లగాని లెక్క పెట్టిన 15 నుంచి 20 మధ్యలో ఉన్నాయి. నేను వెనక పెట్టాను, ఇది చాలా వెనక పెట్టినా. నేను ముందర పెట్టిన పొలం నాది 20 నుంచి 30 మధ్యలో పిలక ఉంది. పిలక పొలం దూరం ఉంటుంది కదా, ఇది అయ్యాలనుకున్నాం సార్. మేము కూడా చాలా దూరం ఉంది ఇచ్చేట్రా బాబా అని మేమే అనుకున్నాము. అసలు ఇలా ఇళ్ళకు చూస్తే నడవ రావట్లే. ఇదే దగ్గరికి అయింది. ఇంకా మా ఆలోచన కొంచెం పెంచుదామనే ఆలోచనతోనే మేము ఉన్నాం. ఇది దగ్గరే పడుతుంది, కొంచెం జాడలో పడుతుంది. ఇటు దూరం అనిపించింది కానీ ఇటు కలుపుకపోయింది, అటు కలుపుకపోయింది. 2 దిక్కులు కలిపోయింది. కట్టుకు మిషన్ తో ఏ ప్రాబ్లం లేదు. కొనేవాళ్ళు భయపడే వాళ్ళకి ఏం చెప్తున్నాను? భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మేము రమ్మన్నా వస్తాం, అక్కడ చూపించి వస్తాం. మాకు డౌట్ లేదు. లేకపోతే మా మిషన్ తీసుకుపోయి ఒక కారు ఏమన్నా వేస్తాం. అవును సార్, ఇప్పుడు దొంగతనం చేసేది ఏముందండి? మనం చేసేది కాదు, ఇది మిషన్ తో మిషన్ కోసం తెప్పిస్తారు. మాకు వాళ్ళ కోసం అమ్ముకోవడానికి 100 చెప్తారు అనిపిస్తారు. లేదు సార్, మీకు అమ్ముకోవడం కోసం అది వేరే విషయం ముచ్చటది. అది మిమ్మల్ని అనొచ్చు వాళ్ళు. కానీ మేము రైతుగా మేము చెప్పాల్సినది మాకు సక్సెస్ అయింది. మా పొలం వాళ్ళు చూస్తే వచ్చి రమ్మన్నాడు, చూపిస్తాం. మాది కూడా ఇబ్బంది లేదు. సర్వీస్ గురించి ఏ ఇబ్బంది లేదు. మాకు మంచిగానే జరిగింది, మంచిగానే సర్వీస్ చేసాం. సరే ఒక పూట అందుకుని వాళ్ళ పూట చేసిపోయారు, మంచి సక్సెస్ అయిపోయింది, పర్వాలేదు. నారు వేయటప్పుడు రోజు ఎట్లా చేసేవాళ్ళు? ఫోన్ మనం చేసినారా?
మేము ఒక రోజు చూపించారు మనోళ్ళు నారు పోసినప్పుడు డైలీ ఫోన్ చేస్తారా మనోళ్ళు చేసారు ఫోన్ ఊరికే పదరాన్ని చేస్తారు నార్కిట పెట్టి వట పెట్టినారు కానీ వాళ్ళకు కూడా వాళ్ళకన్నా ఎక్కువ మేము వ్యవసాయం చేసిన రైతులు కాబట్టి నారు ఎట్లా నీళ్ళు పెట్టక మర్చిపోతారని మీ వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళు పదరాన్ని చేశారు సాయంత్రం చేశారు మధ్యాహ్నం మళ్ళీ పొద్దు కలిపి అని చెప్పిండ్రు చెప్పినా కానీ మాకు తెలుసు కదా పదరాన్ని నీళ్ళు పెడితే సాయంత్రం కాలం గుంతుకు ఆరే పోయింది కాబట్టి ఎప్పుడే గుంతుకుపోతాయి పొద్దుకాల నీళ్ళు ఉండే ఉన్న వల్ల మళ్ళీ పొద్దుకాల పోయి పెట్టాలా వద్దా చూసుకొని పెట్టాము మేము ఉంటేనే తీసేది మళ్ళీ పొద్దు నుంచి పెట్టుకునేది నారు పోసే కానీ ఉంది దీని కెపాసిటీ మొత్తంలో నారు జాగ్రత్తగా నారు పోసుకుంటే ఇక నీకు డౌట్ లేదు నువ్వు నారు పొలం వేసినట్టే లెక్క ఒకటే అంటే చాలా మంది ఏంటంటే మిషన్ కొనాలన్నా అన్న వాళ్ళు చెప్పినట్టు అంటే నారు వేయడం కష్టమట మిషన్ నడపడం కష్టమట అంటారు కానీ నారు వేయడం ఒకటే గుర్తుపెట్టుకోండి నారు మీరు పోయారు నేను పోయా పోసేది నారు పీకే ఆడోళ్ళదే వీళ్ళు నారు పోసేదాన్ని రోజుకి 8-9 నిమిషాలు మీ సాయం పడి రాళ్ళు ఉంటే కొంచెం లేట్ అవుతుంది కానీ రాళ్ళు లేకపోతే రోజు 8 ఎకరాలు పోయొచ్చు వాళ్ళకే మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళు ఒకసారి ట్రైనింగ్ ఇచ్చినామంటే మనకు ఆటోమేటిక్గా మనం నారు వేయడం తప్పుతుందండి మీకు ఎక్కువ ఇప్పుడు చాలా మంది అంటే మిషన్ కొనాలన్నప్పుడు నారు పీకే మిషన్లు ఉన్నాయా మేము కొనడానికి సిద్ధం చాలా వందలు అసలు అందరూ కొనడానికి రెడీ ఉన్నారు బట్ పీకడానికి ఖర్చు ఇప్పుడు 10 ఎకరాలు అన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు పెట్టుకుంటే 3 రోజులు అయిపోయింది అన్నారు రోజు నలుగురు పెట్టుకుంటే అంటే ఒక రోజుకి ఒక మనిషి చొప్పున నారు పోసి 15 ఎకరాల కంటే 12 కూళ్ళు అయినాయి అదే 15 ఎకరాలు నారు పీకాలంటే కనీసం 30 కూళ్ళు అవుతాయి అంటే ఇంతకంటే పీకేస్తే కూళ్ళు ఎక్కువ అవుతుంది ఇదే పోయడం తక్కువ అవుతుంది బట్ ఏంటంటే మీకు తెలియక నారు వేయడం కట్టమని ఒక జాగ్రత్త అవసరం కానీ పెద్ద కష్టమేం కాదు మాకు కొంచెం కొత్త ముందు అది అక్కడ చేసే పనులు ఇక్కడ చేయాలి కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి మీరు ఒకసారి వచ్చి చూడండి చూసి నమ్మిన తర్వాతనే ఇలాంటి మీకు ఒకసారి వస్తే మీకు టైం ఇస్తే మీకు ఒకసారి వస్తే ఇలాంటి పొలం దగ్గరికి వస్తాం వచ్చి చూపిస్తాం చూసి నమ్మిన తర్వాతనే మీరు మిషన్ గురించి ప్లాన్ చేయండి ఎందుకంటే రాబోయే కాలానికి కూలి వాళ్ళు దొరకరు దొరికినా కూడా ఇప్పుడున్న రేట్ల కంటే ప్రతి ఇయర్ పెరుగుతూ ఉన్నది ఈ ఇయర్ 4,500 పెడతా 500 పెడతా 5,000 6,000 నడుస్తా ఉన్నాయి కొన్ని ఏరియాలలో 5,000 పెడతా మనం కరగడి చేసుకున్నాక ఇవాళ దమ్ము చేసినాక నాటేద్దామంటే ఇవాళ వస్తుందో లేదు రేపు వస్తుందో లేదు ఎల్లుండి వస్తుందో లేదు వారం రోజులు తిరగాల్సి వస్తుంది మళ్ళీ కరగడి చేసింది మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ లాస్లు ఇస్తూ ఉంటుంది ఇది నష్టాల రూపంలో మనకు ఉన్నదే ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం మిగిలేదు ఏముంటుంది అసలు రైతు మిగిలేదు చాలా తక్కువ కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఓకే అమ్మ థ్యాంక్ యూ